ఇప్పుడు దునియా అంతా సోషల్ మీడియాలోనే నడుస్తున్నది. ఇప్పుడు సోషల్ మీడియాల ప్రజాదరణ పెంచుకోవడం కోసము చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేసుకుంటా జనాల్ని ఇబ్బంది పెడుతున్న వైనం గిట్లా మనం చూస్తూనే ఉన్నాం. కొందరేమో మంచి పనులను చేసి జనాదరణ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఇక మరికొందరేమో ఏదో ఒక రకంగా సోషల్ మీడియాల ఎట్లనైనా కానీ ఇటువంటి జనాదరణ పెంచుకోవడం కోసము నానా రకాలుగా చేసే హడావిడి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంతా ఇంత అయితే కాదు. ఒకరేమో బైక్‌ల మీద నానా విన్యాసాలు చేస్తారు. మరోరేమో నీళ్ళలో దూకి మరీ నానా విన్యాసాలు చేస్తారు. గిట్ల చూసుకుంటే ఆ రకంగా రకరకాలుగా చేస్తారన్నమాట. ఇక మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక రకంగా ఆళ్ళ అభిమానులను పెంచుకునే తరంలా ప్రయత్నాలు చేసేటోళ్ళైతే మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ముచ్చట గరం ముచ్చట లెక్క మారిందట. ఇక ఇప్పుడు అందులో ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన సయాలి అనే ఒక పిల్ల గురించి ఈ వార్త అంట ఇక ఆమె వంతు వచ్చింది అని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈమెకు ఇప్పటికే అభిమానులు ప్రజాదరణ వరకు 80,000 మంది ఈమె వెనకాల ఉన్నారట. ఇక ఈమె పలు వ్యక్తిగత వీడియోలను పెట్టుకుంటా గిట్ల ప్రజాదరణ పెంచుకున్నదంట. అయితే ఇప్పుడు మళ్ళా ప్రజాదరణ మరింత పెంచుకునే ఉద్దేశంలోనే ఈమె చేతిల ఒక బోర్డును పట్టుకొని రోడ్డుకెక్కిందంట. అయితే బోర్డులో ఏమున్నదా అని చూస్తే నాకు వరుడు కావాలను అంటే పిల్లగాడు కావాలను పెళ్లి చేసుకొనికే అన్నట్టుగా పెట్టి నాకంటే పొడుగుగా ఉండాలి, నాకంటే అందంగా ఉండాలని పలు గుణగుణాలను పెట్టి ఇక అది చేతిలో పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నదంట. గది ఇట్లా ఏడా ముంబైలో ఉన్న ఇక తాజ్ హోటల్ ఇక జనాలు ఆడ మస్తు వస్తారు కదా, ఇక ఆడ పట్టుకొని తిరుగుతున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయంట. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమె ప్రజాదరణ పెంచుకోవడం కోసమే గిట్లా చేస్తున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాదు, నిజంగానే ఈమె వరుడు కావాలి, పెళ్లి చేసుకోవాలి, ఎంపిక చేసుకునే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నది అని చెప్పి, అందుకని ఈమె కొత్త జీవితం ప్రారంభించనీకే మొదలుపెట్టనీకనే గిట్లా రాసుకొని ఈ పని చేస్తున్నదని ఆమెకు తెలిసిన సన్నిహితులు కొందరు అయితే చెప్తున్నారు. మరికొందరు మటుకు నెటిజన్లు అయితే ఖచ్చితంగా ఈమె సోషల్ మీడియాలో ప్రజాదరణ మరింత పెంచుకోవడం కోసమే ఇటువంటి పని చేస్తున్నదని బల్లగుద్ది మరి చెప్తున్నారు అనమాట. ఇక ఏదేమైనా సరే కానీ ఈమె గిట్లా రోడ్డు రాగా బోర్డు పట్టుకొని తిరుగుతుండడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయి మరి ఆ అభిమానులేమో కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారంట, మరి కొంతమంది ఏమో ఆమె దగ్గరకు పోయి మాటలు కలిపే ప్రయత్నం చేస్తున్నారంట. ఇక మరోపక్క కొంతమంది ఏమో మేము వివాహ బంధనలు ఉన్నావు, లేకుంటే నేను ఖచ్చితంగా చేసుకునేటోడిని అని అంటున్నారంట. ఇక చూసిరా గీ కాడికి వచ్చింది ఈ వారం. అయితే మొత్తం మీద ఇంతకు ఈమెకు అందమైన వ్యక్తి కానీ, ఈమె కంటే పొడుగున్న వ్యక్తి కానీ ఇటువంటి అన్ని రకాలుగా ఈమెకు మంచిగా సరితూగే అబ్బాయి వస్తాడంటారా, లేకుంటే చివరకు గిది పబ్లిసిటీ తంతు లెక్కనే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.